అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొరత అనేది కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, ప్రజల్లో ఒక భయోందోళన తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చాలా సమర్థవంతంగా ఎక్కడ కూడా సమస్య రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మన 3 ఆయిల్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్, వారి ప్రతినిధులు, వారితో పాటు జిల్లా స్థాయిలో మా జాయింట్ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఇప్పుడు మీకు చెప్పిన లెక్కలో ఇందాక నేను వివరించినట్టు 2,96,803 బుకింగ్స్ లో 2,72,449 డెలివరీ జరిగినాయి. గతంలో 9వ తారీఖు కన్నా ముందు మన రాష్ట్రంలో యావరేజ్ 1,60,000 నుంచి 1,80,000 వరకు మనకి గ్యాస్ బుకింగ్స్ జరిగాయి. గణనీయంగా పెరిగినా కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా స్టడీగా మెయింటైన్ చేసుకుంటూ డెలివరీ సిస్టమ్ ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా అయితే వస్తా ఉన్నాం. 4 రోజుల ముందు జరిగిన పత్రికా సమావేశంలో 21వ తారీఖున మనకి రావాల్సిన నౌక ఏదైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి మనకి క్లియరెన్స్ వచ్చిందో, బయలుదేరిందో, ఆ ప్రాంతం నుంచి మనకి విశాఖపట్నానికి 21వ తారీఖున రావాలి. అది ఈ యుద్ధ వాతావరణం వల్ల కొంచెం డిలే అయ్యి 26వ తారీఖున మనకి రాబోతోందని ఈరోజు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి సమాచారం అందింది. తద్వారా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చేది, గ్యాస్ విషయంలో అంతరాయం ఎక్కడా ఉండదు. అయితే ఈ రోజు ఉన్న సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి వ్యవహరించాలి. ఈ కొరత ఒక్క రోజు కోసం కాదు, ఒక వారం కోసం కాదు. రాబోయే రోజుల్లో నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పీజీ విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సాక్రిఫైజే కాదు, ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు సోలార్ వచ్చింది, బయోగ్యాస్ ఉంది, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ఉంది, పీఎన్జీ ఉంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మధ్యాహ్నం సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, అర్బన్ ప్రాంతాల్లో మనం పీఎన్జీకి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు మాకు. సోమవారం సాయంత్రానికల్లా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళిద్దరు ఎవరైతే ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్షన్ కోసం, పైప్ న్యాచురల్ గ్యాస్ కన్వర్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2,60,000 మంది వినియోగించుకునేటట్టు ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. అది సోమవారం సాయంత్రానికల్లా మేము సిద్ధం చేసి రాష్ట్ర ప్రజలకి ఒక కొత్త పాలసీ పీఎన్జీ సరఫరా ద్వారా అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ యూసేజ్ కోసం ఇస్తున్న సిలిండర్లో మీ అందరికీ తెలుసు, అనేక మంది హోటల్ ప్రతినిధులు, రెస్టారెంట్ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఫుడ్ కోర్ట్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం, చాలా మంది ఆందోళన చెందుతున్నారు హాస్టల్స్ లో ఉన్న మన బిడ్డలు, వాళ్ళందరికీ కూడా. సో జిల్లా జాయింట్ కలెక్టర్లకి, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రోటోకాల్ విధానంలో ఖచ్చితంగా 60% వరకు మనకున్న ఆ 20% లో 60% వరకు ముందు మనం ఏదైతే